ఈరోజు రాష్ట్రంలో ఒక కొత్త పండుగని ప్రజలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పెన్షన్ల పండుగ. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటా ఉన్నామంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మంది పెన్షన్దారులందరికీ కూడా గతంలో ఎవ్వరూ ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం 7,000 రూపాయలు వాళ్ళ ఇళ్ల వద్దకి ఉదయాన్నే 6 గంటలకు పంపించేటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా సఫలీకృతం చేసినటువంటి పరిస్థితులు. గతంలో చెప్పినటువంటి ముఖ్యమంత్రులు కానీ గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు 3,000 చేస్తాం 2,000 దానికి అని చెప్పి ప్రజలకు నమ్మపలికి 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పడితే 3,000 ఉన్నదాన్ని 4,000 చేయడానికి ఒక నెల అధికారం చేపట్టినటువంటి ఒక నెలలోనే సాధ్యం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాకుండా గతంలో 3 నెలల ఎరియర్స్ని కూడా పూర్తిగా ఈరోజు పేద ప్రజలకు అందించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా అప్పుల్లో ఉన్నప్పుడు కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి ఇంటికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి పెన్షన్ చేర్పించేటువంటి కార్యక్రమంతో పాటు గతంలో 2,000 ఉన్నదాన్ని 2,000 చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. అదే ఈరోజు 2,000 దాన్ని 4,000 చేస్తూ పేద ప్రజల పక్షపాతి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని, అలాగే అనేక మంది పెన్షన్దారులను సాకులు చెప్తూ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే అనేక నిబంధనల పేరుతో తొలగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారికి అందరికీ కూడా రాబోయేటువంటి 1-2 నెలల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.